హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పారు నరేష్ టు. నేను మా మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయిందండి. ఇంతవరకు నేను దొండకాయలు తెచ్చుకున్నదే లేదు. నేనైతే అస్సలు చేయలేదు. కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే మా ఇల్లు పక్కనే కాబట్టి మా అమ్మ కూర మాకు కూడా చేసేసింది, మేము ఇద్దరమే కదా అని. ఇంకా అక్కడి నుంచి డైలీ నేను తెచ్చుకునేదాన్ని. ఇక్కడికి వచ్చినాక ఇంకా నేనే వంటలు చేసుకోవాలి కదా, ఇంకా అందుకని ఇంకా మా హస్బెండ్కి బాగా నచ్చాయంట, ఫ్రెష్గా ఉన్నాయంట, అందుకని దొండకాయలు తెచ్చుకున్నాడు. నేనైతే నా మ్యారేజ్ 1 ఇయర్ అయిపోయి 2nd ఇయర్లో కూడా వచ్చేసాను. నేనైతే ఇంతవరకు చేయలేదు. నాకు బోచిరాకి ఇవి కొయ్యడమైనా వండడమైనా. ఎంత లేట్ అంటే లేటు అంత లేటు. కానీ నాకు అసలు ఇంకా సరేలే, ఇంకా తెచ్చుకున్నారు కదా అని వీడియో తీస్తా ఇంకా కట్ చేద్దాము అని అనుకొని వీడియో తీస్తా కట్ చేస్తున్నాను. తర్వాత ఇవి నాన్ స్టిక్ పలాయ్, అంత క్వాలిటీ అయితే కాదండి. మేము ఇంకొకటి కొనుక్కోవాలని అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే ఇంక ఇదే వాడతాము. ఇది ప్రతి దానికి ఎంత ఆయిల్ పోసినా కానీ అడుగంటుతూ ఉంటుంది. కానీ దొండకాయకి అడుగంటలేదండి. అంటే ఇష్టం లేకుండా చేస్తున్నాను కదా, అందుకని అది కూడా కోఆపరేట్ చేసిందేమో అని నేను అనుకున్నాను. ఇంకా టేస్ట్ అయితే ఎట్లా ఉందంటే అట్లా ఉంది. ఇవి ఎన్నో కోసినా కానీ అసలుకి కొంచెం లాస్ట్కి కొంచెమే వస్తుంది. మీరే చూడండి. ఇప్పుడు నేను దొండకాయలు ఎన్ని వేస్తాను, అది వచ్చేసరికి లాస్ట్ నాకు కర్రీ అంత